హలో ఎవ్రీవన్, మీ ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఒక్కసారి ఆలోచించారా ఆ ట్యాంక్లో చిన్న క్రాక్ ఉంటే ఏం జరుగుతుందో? చాలా మంది అనుకుంటారు చిన్న లీకేజ్ మాత్రమే కదా, లేటర్ రిపేర్ చేయిస్తామని. కానీ నిజం ఏమిటంటే వాటర్ ట్యాంక్ లీకేజ్ అనేది చిన్న సమస్య కాదు, నీటి వృధా. ప్రతిరోజు కొంచెం కొంచెంగా వేల లీటర్లు నీరు వృధా అవుతుంది. మనకు కనిపించకపోయినా వాటర్ బిల్లో ఇంపాక్ట్ కనిపిస్తుంది. స్ట్రక్చర్ డ్యామేజ్, లీకేజ్ వల్ల వాల్స్ డ్యాంప్ అవుతాయి, పెయింట్ ఊడిపోతుంది, కాంక్రీట్ వీక్ అవుతుంది, స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్లో రస్ట్ మొదలవుతుంది. లాంగ్ టర్మ్లో ఇంటి స్ట్రక్చర్ కూడా తగ్గుతుంది. హెల్త్ రిస్క్, ట్యాంక్లో క్రాక్స్ ఉంటే డర్టీ వాటర్, బ్యాక్టీరియా, ఆల్గే గ్రో అవుతాయి. అది ఫ్యామిలీ హెల్త్కి రిస్క్. చిల్డ్రన్ అండ్ ఎల్డర్స్కి మరింత ప్రమాదం. ఒక చిన్న క్రాక్ని ఇగ్నోర్ చేయడం వల్ల పెద్ద రిపేర్ కాస్ట్ రావచ్చు. రూఫ్ లీకేజ్, సీలింగ్ డ్యామేజ్, కంప్లీట్ ట్యాంక్ రినోవేషన్ అవసరం కావచ్చు. సొల్యూషన్ ఏమిటంటే టెంపరీ ప్యాచ్ వర్క్ కాదు, ప్రాపర్ వాటర్ ప్రూఫింగ్ ప్రాసెస్ అవసరం. అక్కడే మీకు సహాయం చేస్తుంది ఆక్వలెక్స్ వాటర్ ప్రూఫింగ్ సర్వీసెస్. మేము ఎలా పనిచేస్తామంటే ముందుగా ట్యాంక్ని కంప్లీట్గా క్లీన్ చేస్తాం. డస్ట్, ఆల్గే, లూజ్ పార్టికల్స్ని రిమూవ్ చేస్తాం. ప్రతి క్రాక్ జాయింట్ని కేర్ఫుల్గా ఇన్స్పెక్ట్ చేస్తాం. హై క్వాలిటీ వాటర్ ప్రూఫ్ కాంపౌండ్తో క్రాక్ సీల్ చేస్తాం. బేస్ వాటర్ ప్రూఫ్ లేయర్ అప్లై చేసి స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇస్తాం. ఆర్ఎఫ్ఎక్స్ బ్రష్ బాండ్ కోటింగ్తో బాండింగ్ ఇంక్రీజ్ చేస్తాం. ఫైనల్గా ఎస్బిఆర్ సీలర్ వాటర్ ప్రూఫ్ కోటింగ్ అప్లై చేసి కంప్లీట్ వాటర్ ప్రూఫ్ షీల్డ్ ఇస్తాం. వర్క్ కంప్లీట్ అయిన తర్వాత లీకేజ్ టెస్ట్ చేసి 100% లీక్ ప్రూఫ్ అని కన్ఫర్మ్ చేస్తాం. రిమెంబర్, లీకేజ్ అనేది సమస్య ప్రారంభం మాత్రమే. డిలే చేస్తే డ్యామేజ్ పెరుగుతుంది. ఎర్లీ యాక్షన్ తీసుకుంటే మనీ సేవ్ అవుతుంది, స్ట్రక్చర్ సేఫ్ ఉంటుంది, ఫ్యామిలీ సెక్యూర్ ఉంటుంది. వాటర్ ట్యాంక్ లీకేజ్ సిమ్టమ్స్ గమనిస్తే వాల్ డాంప్నెస్, సీలింగ్ స్ట్రెయిన్స్, అన్యూజువల్ వాటర్ లాస్, ట్యాంక్ క్రాక్స్ ఇగ్నోర్ చేయొద్దు. ఈ రోజే చెక్ చేయించుకోండి. కాంటాక్ట్ ఆక్వలెక్స్ వాటర్ ప్రూఫింగ్ సర్వీసెస్ బికాస్ సేఫ్ వాటర్ ట్యాంక్ మీన్స్ సేఫ్ హోమ్, స్ట్రాంగ్ ప్రొటెక్షన్, లాంగ్ టర్మ్ పీస్.